హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఎల్ ఫిన్పిన్ ప్రైవేట్ లిమిటెడ్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు మనం లోన్స్ వీడియోస్ చాలా చూసాము, చాలా వస్తున్నాయి మన ఛానల్ నుంచి. సో ఇప్పుడు మన ముందు శ్రావణి మేడం ఉన్నారు. సో తను కూడా చాలా లోన్స్ చేస్తారు, అంటే పర్సనల్ బిజినెస్లో అన్నీ చేస్తారు. సో మేడం ఇంట్రడక్షన్ చూద్దాం. మేడం మీ గురించి చెప్పండి వ్యూవర్స్ కోసం. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి, ఫ్రమ్ విఎల్ ఫిన్పిన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను హోమ్ లోన్ మేనేజర్ని. ఓకే మేడం, విఎల్ ఫిన్పిన్ అంటే ఎక్కడ మేడం? హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇది వెస్ట్ మారేడ్పల్లిలో ఉందండి, సికింద్రాబాద్. ఓకే మేడం, ఏమేమి లోన్స్ చేస్తారు మేడం? లోన్స్ చేస్తా అంటున్నారు కదా, అంటే ఏం లోన్స్ చేస్తారు? మేము అన్ని లోన్స్ చేస్తాము. ఎలా అంటే సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ చేస్తాం అనమాట. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, సిసి, ఓడి, టర్మ్ లోన్స్, ఇలా అన్ని లోన్స్ చేస్తాము. ఓకే మేడం, ఇప్పుడు ఏంటంటే మేడం మన వ్యూవర్స్ చూసేది లోన్స్ కోసమే. సో కాల్ చేస్తారు వాళ్ళు. అయితే చాలామందికి తెలియదు కదా అసలు పర్సనల్ లోన్ అంటే ఏంటి మేడం, రిక్వైర్మెంట్ ఏమి ఉండాలి? అంటే చాలామంది పర్సనల్ లోన్ అంటే పర్సనల్ యూస్ కోసం తీసుకుంటారు కాబట్టి అందరూ పర్సనల్ లోన్ కోసం కాల్ చేస్తూ ఉంటారనమాట. మాకు పర్సనల్ లోన్ అనేది ఓన్లీ శాలరీడ్ వాళ్ళకే చేస్తాము. శాలరీ అనేది అకౌంట్లో క్రియేట్ అయితే చేస్తాం. చాలామందికి హ్యాండ్ క్యాష్ ఇస్తున్నారు మేడం, మాకు లోన్ చేయలేరా అంటే పర్సనల్ లోన్ అయితే చేయలేమండి. సో మీరు ఏం చేస్తారు అంటే మీ శాలరీ అనేది అకౌంట్లో వేయించుకోండి. మీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో లోన్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే మేడం, ఒక 3 months శాలరీ అకౌంట్లో క్రియేట్ అయితే లోన్ ప్రాసెస్ చేయొచ్చు. ఎంత మేడం, ఎంత శాలరీ మినిమం ఎంత ఉండాలి? స్టార్టింగ్ 15,000 నుంచి అకౌంట్లో క్రెడిట్ అయితే చేస్తాము. బ్యాంకింగ్లో చేయాలంటే శాలరీ మినిమం 25,000 ప్లస్ ఉండాలి. సో లోన్స్ చేస్తా అంటున్నారు కదా మేడం, అంటే ఎలా, అంటే బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తారా ఎలా? మాది కార్పొరేట్ డిఎస్సి అనమాట. మేము 60+ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయి ఉన్నాము. ఓకే, సో మేము బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయి ఉండి మీకు లోన్ ప్రాసెస్ చేస్తాము. అందరూ మేము లోన్స్ చేస్తాము అంటే మేమే డబ్బులు ఇస్తామేమో అని అనుకుంటున్నారు. అలా కాదండి, మేము బ్యాంక్ త్రూ ప్రాసెస్ చేస్తాం. బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని చేస్తామన్నమాట. ఓకే మేడం, నెక్స్ట్ మేడం మనకి చాలామంది బిజినెస్ చేసే బిజినెస్ పీపుల్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, మన వీడియోస్ చూసి మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు. సో బిజినెస్ లోన్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి మేడం? అంటే బిజినెస్ లోన్ మనం ఎలా చేస్తాము అంటే స్టార్టప్ బిజినెస్ లోన్స్ చేయము. బిజినెస్ లోన్ అంటే ఇప్పుడు కస్టమర్ బిజినెస్ ఉంది, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి మనం బిజినెస్ లోన్ అనేది చేస్తామన్నమాట. వాళ్ళకి మెయిన్ మనం చూసేది వింటేజ్. ఎందుకంటే కస్టమర్ వింటేజ్ ఎందుకు చూస్తారు అంటే బిజినెస్ ఎలా రన్ అవుతుంది. మెయిన్గా మనకి బిజినెస్ లోన్లో కావాల్సింది వింటేజ్ అండ్ బ్యాంకింగ్ అనమాట. ఎందుకంటే మనకి కస్టమర్ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే బ్యాంకింగ్లోనే చూసి వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది చెప్తారు. ఐటీఆర్స్ అయిపోయినా మనం బిజినెస్ లోన్ చేయొచ్చు. మినిమం 1 year వింటేజ్ ఉండాలి. ఓకే మేడం, అంటే కొత్త వాళ్ళు లైక్ ఇప్పుడు మన వీడియో చూసి మాకు ఏ బిజినెస్ లేదు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అంటే అలాంటి వాళ్ళకి లోను చేయరంటారు. స్టార్ట్అప్ లోన్స్ చేయలేమండి, బిజినెస్ లోన్స్. ఓకే, ఆల్రెడీ ఉన్న దాన్ని అయితే డెవలప్ చేసుకోవడానికి బిజినెస్ ఎంత వింటేజ్ ఉండాలి మేడం, అంటే బిజినెస్ పెట్టి ఎంత కాలం అయి ఉండాలి లోన్ కావాలంటే? అంటే ఇప్పుడు బిజినెస్ పెట్టి ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు కిరాణా షాప్ ఉందనుకోండి, బిజినెస్ ఉంది, ప్రూఫ్స్ లేవు, అప్పుడు వాళ్ళు కాటా ఉంటారు కదా, దానికి వాళ్ళు తీసుకున్నప్పుడు లైసెన్స్ అనేది ఉంటుంది. అలాంటి ప్రూఫ్స్ ఇచ్చినా కానీ మనం లోన్ చేయొచ్చు. ఓకే ఓకే, మినిమం ఒక ట్రేడ్ లైసెన్స్, ఇప్పుడు జిఎస్టీ లేకపోయినా కూడా ఈ లేబర్ లైసెన్స్ ఇలా ఉన్నప్పుడు అవి 1 year వింటేజ్ ఉంటే చేయొచ్చు. అన్నిట్లో చేయాలి అంటే మినిమం 3 years వింటేజ్ ఉండాలి. ఓకే ఓకే మేడం, నెక్స్ట్ మేడం ఏంటంటే హోమ్ లోను. ఇప్పుడు చాలామంది ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు, లేదంటే అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ తీసుకోవాలనుకుంటారు. సో ఏది బెస్ట్ బ్యాంకు, ఎక్కడ మంచి ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే కస్టమర్కి ప్రొఫైల్ ఏ బ్యాంక్లో సూటబుల్ అవుతుందో వాళ్ళకి తెలియదు అనమాట. ఈ ప్రొఫైల్కి ఈ బ్యాంక్లో చేస్తారా చేయరా అనే అవగాహన లేక కస్టమర్లు అందరూ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క బ్యాంక్ వెళ్ళి లాగిన్ చేయడం, రిజెక్ట్ అవ్వడం, వాళ్ళకి ప్రాపర్ రీజన్ తెలియదు ఎందుకు రిజెక్ట్ అయింది, లాగిన్ చేసాము ఏదో చెప్తున్నారు అనేసి. అంటే వాళ్ళకి ఏ బ్యాంక్లో ఈ ప్రొఫైల్ సూటబుల్ అవుతుందో తెలియదు కాబట్టి వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని రిజెక్ట్ అవుతుంటాయి. సో మన దగ్గరికి వస్తే కస్టమర్ ప్రొఫైల్ని కేస్ టు కేస్ మనం అన్ని డీల్ చేసి మొత్తం స్టడీ చేసి అది ఏ ప్రొఫైల్ ఏ బ్యాంక్లో అవుతుందో చూసి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందులో వస్తుంది, కస్టమర్ ఎందులో పెడితే వాళ్ళకి బాగుంటుంది అని మనం థింక్ చేసి ఆలోచించి అంతా ఓకే అనుకుంటే మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే మేడం, హోమ్ లోన్ అంటే ఏంటి మేడం, వేటికి చేస్తారు? హోమ్ లోన్ అంటే కన్స్ట్రక్షన్కి కానీ పర్చేస్కి కానీ చేస్తారు. ప్లాట్ పర్చేస్ కూడా చేస్తారా? కన్స్ట్రక్షన్ ప్లస్ ప్లాట్ పర్చేస్ అంటే P+C చేస్తాము. ప్లాట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చేస్తాం. ఓకే ఓకే మేడం, నెక్స్ట్ మేడం మార్టిగేజ్ గురించి కూడా మనం చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. అంటే తెలియని కస్టమర్స్ ఏం చేస్తారంటే ఇల్లు ఉంది, అదే హోమ్ లోన్ అంటే నాకు హోమ్ ఉంది కదా దాని మీద లోన్ ఇవ్వండి అని దాన్ని హోమ్ లోన్ అనుకుంటారు. అది హోమ్ లోన్ కాదనమాట, దాన్ని మార్టిగేజ్ అంటారు. అంటే ఉన్న ప్రాపర్టీ ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు, దాంట్లో స్టే చేస్తున్నారు, లేదంటే రెంట్స్కి ఇచ్చారు. అలా దాన్ని ఏదైనా ప్రాపర్టీ కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్స్ కానీ రెసిడెన్షియల్స్ కానీ ఏ ప్రాపర్టీ అయినా మనం లోన్స్ చేస్తాం, మార్టిగేజ్ చేస్తాం అనమాట. ఓకే ఓకే మేడం, ఇప్పుడు కొంతమంది లైక్ మన వీడియోస్ చూసి హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ఫంక్షన్ హాల్స్ ఉన్న వాళ్ళు, హాస్టల్స్ ఉన్న వాళ్ళు, మనం ఫంక్షన్ హాల్స్కి హాస్టల్స్కి
ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్కి, డాక్టర్స్కి అందరికీ లోన్స్ చేస్తాం. లిమిట్ ఎంత మేడం? ఎంత చేస్తారు? ఎందుకంటే కొంతమంది 50 CR 100 CR కూడా అడుగుతున్నారు కదా, ఎట్లా? మనకి లిమిట్ లేదు సార్. కస్టమర్కి ఎలిజిబిలిటీ ప్రాపర్టీ వాల్యుయేషన్ సపోర్ట్ చేసి కస్టమర్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ వస్తే మనం లోన్ ప్రాసెస్ చేస్తాం. ఎంతవరకైనా చేయొచ్చు. ఎంతవరకైనా చేయొచ్చు. ఓకే మేడం. నెక్స్ట్ మేడం మనకి ఎడ్యుకేషన్ లోన్ కూడా చేస్తారా మేడం? చేస్తామండి. స్టూడెంట్స్ ఏంటంటే కొంతమంది అబ్రాడ్ వెళ్దామని చూస్తుంటారు. చేస్తాం. సో ఎడ్యుకేషన్ లోన్ ఎంత టైం తీసుకుంటారు మేడం? ఎలా చేస్తారు? మనకి 2 to 3 days లో శాంక్షన్ వచ్చేస్తుంది. కస్టమర్కి వీసా స్లాట్ బుక్ అయితే మాత్రం మనం వెంటనే డిస్బర్స్మెంట్ చేసుకోవచ్చు. గుడ్ మేడం. నెక్స్ట్ మేడం కార్ లోన్ గురించి కూడా చాలా మంది అడుగుతుంటారు, మన కామెంట్స్లో అడుగుతున్నారు. సో కొత్త కారు కొనాలన్నా లేదంటే సెకండ్స్లో తీసుకోవాలన్నా మనం న్యూ కారు, యూజ్డ్ కారు, రీఫైనాన్స్ అన్నీ చేస్తాం. అంటే కొత్త కారు కొనుక్కునే వాళ్ళకి షోరూమ్ నుంచి మనం కొటేషన్ తీసుకుంటే మనం ప్రాసెస్ చేయొచ్చు. మనకి కార్ లోన్ కావాలి అని అంటే మనకి ఇన్కమ్ ఎలిజిబిలిటీ లేకపోయినా ఓన్ హౌస్ ఉండి బ్యాంకింగ్ బాగున్నా మనం కార్ లోన్ చేస్తాము. ఇంకోటి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా కానీ మనం కార్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తారు, వాళ్ళకి ఇన్కమ్ ఎలిజిబిలిటీ తీసుకొని చేస్తారనమాట. అలానే సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా, దాన్ని పర్చేస్ చేస్తారు. అలాంటి వానికి కూడా మనం కార్ లోన్ చేస్తాము. ఇంకోటి రీఫైనాన్స్ కూడా చేస్తాం. అంటే ఆల్రెడీ కార్ ఉంది, కస్టమర్కి లోన్ అయిపోయింది, దాని మీద మళ్ళీ లోన్ కావాలి, చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకోటి మేడం ఏంటంటే ఇంకోటి JCBs, లారీస్ ఇలా ఉంటాయి కదా, వాటికి కూడా మనం లోన్ ప్రాసెస్ చేస్తాం, కమర్షియల్ వెహికల్స్కి. ఓకే మేడం. ఇంకోటి మేడం ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ లోన్ ఉంటుంది ఒక బ్యాంకులో, పాపం వాళ్ళకి తెలియక చాలా ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు. సో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదంటే దాని మీద ఇంకా అన్ని చేస్తామండి. ఇప్పుడు అంటే హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఏ లోన్ అయినా సరే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ లోన్ ఒక బ్యాంక్ లో ఉంది, కస్టమర్కి EMI బర్డెన్ అవుతుంది, దాన్ని మనం టేక్ ఓవర్ చేసి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంక్ లో పెడతాం అనమాట. ఇస్తాము. కస్టమర్కి ఎలిజిబిలిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఆల్రెడీ అంటే ఫస్ట్ ఒక 2 lakhs రిక్వైర్మెంట్ ఉంది, ఒక బ్యాంక్లో తీసుకున్నారు. ఇంకా 5 lakhs రిక్వైర్మెంట్ ఉంది, ఇంకొక బ్యాంక్లో తీసుకున్నారు. అట్లా ఏంటంటే ఎలిజిబిలిటీ వస్తుంది అని చెప్పేసి ఏం చేశాడు, ఒక 5-6 బ్యాంక్స్లో లోన్ తీసుకున్నాడు. లాస్ట్గా ఏమవుతుంది, ఆయనకి EMI బర్డెన్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఆ బ్యాంక్స్లో ఉన్న అవుట్ స్టాండింగ్స్కి ఎలిజిబిలిటీ చెక్ చేసి అవన్నీ టేక్ ఓవర్ చేసి సింగిల్ లోన్ చేసి EMI తక్కువ చేస్తాం అనమాట. ఓకే మేడం. ఇంకోటి మేడం, సిబిల్ స్కోర్ నుంచి కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఎలా మేడం అంటే మినిమం ఎంత ఉండాలి ఏంటి, కొంచెం సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ అంటే ఫస్ట్గా మనకు కావాల్సింది మెయిన్ సిబిలేనండి. ఇప్పుడు అన్సెక్యూర్ లోన్స్ అంటే మనం ఎలాంటి ప్రాపర్టీ తీసుకోకుండా లోన్ చేస్తాం కాబట్టి మనకి సిబిల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ ఏం తీసుకోరు, మీరు EMI ఎలా కడుతున్నారు ఏంటి అని ఎలా తెలుస్తుంది, ప్రీవియస్గా మీరు ఎగ్జిస్టింగ్ లోన్స్ చూసి వాటి ట్రాక్స్ని చూసి మీకు లోన్ చేస్తారనమాట. సో 700+ ఉంటే పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ చేస్తారు. అదే ప్రాపర్టీ లోన్స్ అయితే మీరు ప్రాపర్టీ ఇస్తారు కాబట్టి సిబిల్ తక్కువ డీవియేషన్ తీసుకొని ప్రాసెస్ చేయొచ్చు. ఓకే మేడం. ఇంకొకటి మేడం ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు, మేడం నేను జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యాను, నాకు 3 months అవుతుంది, నాకు ఇంకా ఎలాంటి లోన్ లేదు ప్రీవియస్, కొత్త వాళ్ళకి చేస్తారా మేడం? ఎట్లా మేడం? న్యూలీ జాయిన్ అయిన వాళ్ళకి కూడా చేస్తాము, మైనస్ సిబిల్ ఉన్నా చేస్తాం, -1 సిబిల్ ఉన్నా చేస్తాం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే బ్యాంకింగ్లో చేయాలి అంటే మినిమం 6 months 1 year వింటేజ్ ఉండాలి, కస్టమర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మినిమం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి 3 months 4 months రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి NBFCస్లో చేస్తాం. ఓకే మేడం. సో ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నారు కదా మేడం, లైక్ వాళ్ళ నుంచి ఏమైనా తీసుకుంటారా మేడం? లైక్ మన ఫీజు లెక్క కానీ లేదంటే చార్జెస్ దగ్గర నుంచి ఎలాంటి ఛార్జ్ చేయము. నెక్స్ట్ మేడం ఏంటంటే మన వాళ్ళు వీడియో చూస్తుంటారు, వాళ్ళు చూసేదే లోన్ తీసుకోవడానికి. సో మీరు లోన్స్ ఇస్తా అంటున్నారు కదా, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి మేడం? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే VL FinPin వెబ్సైట్కి వెళ్ళి కూడా లోన్ గురించి అప్లై చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మన వ్యూవర్స్ ముందుకు వచ్చి మంచి వీడియో ఇచ్చారు. సో కాంటాక్ట్ అవుతారు ఖచ్చితంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి అందరికీ. మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.